ఓం శాంతి. విసిడి నెంబర్ 2416, త్రిశూర్, కేరళ. तुम जानते हो మీకు తెలుసు रूहानी मिलिट्री का मार्शल कौन है? ఆత్మిక మిలిటరీ యొక్క మార్షల్ ఎవరు? है शंकर मार्शल है. శంకరుడు మార్షల్ అయ్యారు. जिसे देवदेव महादेव कहा जाता है. వారినే దేవదేవ మహాదేవుడు అని అంటారు. देव ब्रह्मा देव विष्णु దేవ బ్రహ్మ, దేవ విష్ణువు, और दोनों के ऊपर देव महादेव. మరియు ఇద్దరిపైన దేవదేవ మహాదేవుడు. तीनों देवताओं की तीन पुरियां दिखाते हैं. ముగ్గురు దేవతలకి 3 పురులని చూపిస్తారు. सूक्ष्म वतन में సూక్ష్మ వతనంలోని सबसे ऊंची पुरी दिखाते हैं महादेव शंकर. అన్నింటికంటే ఉన్నతమైన పురిని చూపిస్తారు మహాదేవుడు శంకరుడిది. जिस पर लिखना चाहिए దానిపైన వ్రాయాలి सत्यमेव जयते. సత్యమేవ జయతే. क्या? ఏంటి? तीन पुरियों पर लिखना है 3 పురుల్లోని వ్రాయాలి सत्यमेव जयते. సత్యమేవ జయతే. तीन पुरियों पर सत्यमेव जयते लिखेंगे. 3 పురుల్లోని సత్యమేవ జయతే అని వ్రాయాలా? नहीं लिख सकते. స్టూడెంట్ అన్నారు వ్రాయలేము అని. బాబా వ్రాయలేము. क्यों? ఎందుకు? ब्रह्म वाक्य मुरली में है. బ్రహ్మవాక్యం మురళీలోని ఉంది. त्रिमूर्ति शिव की तीन मूर्तियां हैं. త్రిమూర్తి శివునికి 3 మూర్తులున్నట్లయితే दुनिया वाले मनुष्यों ने तो उनको तीन शेर दिखा दिया. ప్రపంచం యొక్క మనుష్యులైతే వారిని 3 సింహాల రూపంలోని చూపించారు. क्योंकि ఎందుకంటే उन तीनों मूर्तियों ने अपने अपने टाइम पर जो पार्ट बजाया ఆ 3 మూర్తులు తమ తమ సమయంలో ఏదైతే పాత్రని అభినయించారో वो संसार रूपी जंगल में అది ప్రపంచం అనే అడవిలోని शेर की तरह ज्ञान की दहाड़ मारने का पार्ट बजाया. సింహం వలె జ్ఞాన గర్జన్ని చేసేటటువంటి పాత్రని అభినయించారు. और जिस जिस समय जिस मूर्ति ने जो पार्ट बजाया మరియు ఏ ఏ సమయంలో ఏ మూర్తి అయితే పాత్రని అభినయించారో उस समय इस दुनिया में ఆ సమయంలో ఈ ప్రపంచంలోని सारी दुनिया में మొత్తం ప్రపంచంలోని कोई ने भी उनका सामना आकर के मुकाबला नहीं किया. ఎవ్వరూ కూడా వారిని ఎదురుగా వచ్చి ఎదుర్కోలేకపోయారు. पीछे से चाहे जो कुछ बोलते रहे. వెనక నుంచి అది భలే ఏమంటూ ఉన్నా కూడా जैसे जंगल में शेर का मुकाबला कोई नहीं कर पाता. ఎలా అయితే అడవిలో సింహాన్ని ఎవరూ ఎదుర్కోలేరు, परंतु सुप्रीम सोल बाप ब्रह्म वाक्य मुरली में कहते हैं కానీ సుప్రీం సోల్ తండ్రి బ్రహ్మవాక్యం మురళీలోని అంటారు वास्तव में నిజానికి ये जो तीन शेर दिखाए हैं ఇవేవైతే 3 సింహాలని చూపించారో वो अपने अपने अनुभव के आधार पर అవి తమ తమ అనుభవం ఆధారంగా
अंधों की औलाद अंधों ने दिखाए हैं। అందుల యొక్క సంతానం అందులు చూపించారు. जैसे अंधे होते हैं ना, ఎలా అయితే అందులుంటారు కదా, उनके सामने हाथी लाकर खड़ा कर दो, వారి ఎదురుగా ఏనుగుని తీసుకువచ్చి నిలబెట్టేయండి. तो जो अंधा सूंड देखेगा पकड़ेगा, అయితే ఏ అంధుడైతే తొండాన్ని పట్టుకుంటాడో చూస్తాడో, कोई अंधा टांग पकड़ेगा, ఒక అంధుడు కాళ్ళుని పట్టుకుంటాడు, कोई अंधा पूंछ पकड़ेगा, ఒక అంధుడు తోకని పట్టుకుంటాడు, कोई अंधा पेट पर हाथ घुमाएगा, ఒక అంధుడు పొట్ట మీద చెయ్యిని తిప్పుతాడు. तो अपना अपना अनुभव अलग अलग बताएंगे ना। అయితే తమ తమ అనుభవాన్ని వేరువేరుగా చెబుతారు కదా, कि एक ही बताएंगे లేక ఒకటే చెబుతారా? है, अलग अलग बताएंगे। వేరువేరుగా చెబుతారు. तो ये अंधों ने चित्र बनाया है 3 शेरों का। అయితే ఈ 3 సింహాల చిత్రాన్ని అందులు తయారు చేశారు. जो आज की गवर्नमेंट ఏదైతే ఈ రోజు యొక్క గవర్నమెంట్ नोटों पर भी छापती है, నోట్లలోని కూడా ముద్రిస్తారు. अशोक की लाट बनाए रखी है, అశోక చక్రాన్ని తయారు చేసి పెట్టారు. आ माने नहीं, शोक माने दुख। ఆ అంటే లేదు, శోకం అంటే దుఃఖం. इन 3 शेरों ने दुख की दुनिया का नाश किया। ఈ 3 సింహాలు దుఃఖం యొక్క ప్రపంచాన్ని నాశనం చేశారు. ऐसे दिखाते हैं। ఆ విధంగా చూపిస్తారు. अशोक की लाट, అశోక స్తంభంలో और सुप्रीम सोल बाप ब्रह्मा मुख से मुरली में क्या कहते हैं? మరియు సుప్రీం సోల్ తండ్రి బ్రహ్మ ముఖం ద్వారా ఏం చెబుతారు? अरे ये 3 शेर नहीं है, అరే ఇవి 3 సింహాలు కావు, इनमें एक शेर है, దీనిలోని ఒకటి సింహం అయ్యింది, एक बकरी है, ఒకటి మేక అయ్యింది, एक घोड़ा है। ఒకటి గుర్రం అయ్యింది, बैल कह दो। లేక ఎద్దు అనేయండి. तो 3 नंबरवार पुरियों में दिखाए जाते हैं। అయితే 3 నెంబర్ వారుగా పురుల్లోని చూపించబడతారు. सबसे नीची पुरी में అన్నింటికంటే కింద పురిలోని ब्रह्मा, బ్రహ్మ, बीच की पुरी में विष्णु మధ్య పురిలోని విష్ణువు, और सबसे ऊपर पुरी में మరియు అన్నింటికంటే ఉన్నతమైన పురిలోని शंकर को दिखाते हैं। శంకరుణ్ణి చూపిస్తారు. झंडा भी ऐसा ही बनाते हैं। జెండాని కూడా ఆ విధంగానే తయారు చేస్తారు. भारत का झंडा భారత్ యొక్క జెండా यादगार है 3 शरीर रूपी वस्त्रों की। స్మృతి చిహ్నం అయ్యింది 3 శరీర రూపీ వస్త్రాలది. ये 3 रंग के 3 वस्त्र हैं, शरीर रूपी वस्त्र। ఇవి 3 రంగుల 3 శరీర రూపీ వస్త్రాలయ్యాయి. जिन्होंने मिलकर के వారు కలిసి विश्व विजय की थी, విశ్వ విజయాన్ని చేశారు. इसलिए आज भी गाते हैं అందువలనే ఈ రోజు కూడా పాడతారు. विजयी विश्व तिरंगा प्यारा, విజయీ విశ్వ తిరంగా ప్యారా,
झंडा ऊंचा रहे हमारा, कपड़े का झंडा? झंडे ऊंचा करने से हो जाएगा? ఊంచే రహే హమారా. వస్త్రం యొక్క జెండాని పైకి చేసేసినంత మాత్రాన సరిపోతుందా? विश्व विजय, విశ్వ విజయం. कपड़े का झंडा ले जाओ వస్త్రం యొక్క జెండాని తీసుకువెళ్ళండి और एवरेस्ट की चोटी पे लगा दो, మరియు ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టేయండి. विश्व विजय हो जाएगी? విశ్వ విజయం అయిపోతుందా? अरे అరే, एक तरफ शास्त्रों में लिख दिया, ఒకవైపు శాస్త్రంలోని వ్రాసేశారు, शरीरम रथम विद्धे, శరీరం రథం విద్ధి. गीता में भी लिखा हुआ है, గీతలో కూడా వ్రాయబడి ఉంది, वासांस जीर्णानि यथा विहाय. వాసాసి జీర్ణాన్ని యథావిహాయ. जैसे मनुष्य ఎలా అయితే మనుష్యులు पुराने शरीर रूपी कपड़ों को मनुष्य आत्मा त्याग देती है, పాత శరీర రూపీ వస్త్రాన్ని ఆత్మ త్యాగం చేసేస్తుంది और अगले जन्म में नए वस्त्र धारण करती है. మరియు తరువాత జన్మలోని కొత్త వస్త్రాన్ని ధారణ చేస్తుంది. तो शरीर को वस्त्र कहा गया. అయితే శరీరాన్ని వస్త్రం అని అన్నారు. वो 3 शरीर रूपी वस्त्र हैं. అవి 3 శరీర రూపీ వస్త్రాలయ్యాయి. नंबरवार ऊंची नीची और मध्य की स्टेज में दिखाए गए. నెంబర్ వారు ఉన్నతం నీచం మధ్యం యొక్క స్టేజ్ని చూపించారు. उनमें एक है शेर వాటిలోని ఒకటయ్యింది సింహం. और शेर भी बुद्धू शेर नहीं. మరియు సింహం కూడా తెలివి తక్కువ సింహం కాదు. क्या? ఏంటి? जो लाइन कहा जाता है बबर शेर, దేనినైతే సింహం లైన్ బబ్బర్ షేర్ అని అంటారో, सर तो बड़ा मोटा होता है, తల అయితే చాలా లావుగా ఉంటుంది. लेकिन बुद्धिमान ज्यादा होता है. కానీ తెలివి చాలా ఎక్కువగా ఉంటుందా? या टाइगर के मुकाबले कम बुद्धिमान होता है? లేక టైగర్తో పోల్చుకుంటే తక్కువ తెలివైనదై ఉంటుందా? है? टाइगर ज्यादा बुद्धिमान चालाक होता है. టైగరు చాలా బుద్ధివంతుడు, చాలా చాలాకి అవుతుంది, జిత్తులమార్ అవుతుంది. मौका देख करके हमला करता है. అవకాశాన్ని చూసి ఆక్రమణ చేస్తుంది. जब देखेगा ఎప్పుడైతే చూస్తుందో अभी जीत पाने का मौका नहीं है, ఇప్పుడు విజయాన్ని పొందేటటువంటి అవకాశం లేదు, बिल्कुल हमला नहीं करेगा. అప్పుడు అస్సలు ఆక్రమణ అనేది చెయ్యదు. जब देखेगा अवसर अच्छा है, ఎప్పుడైతే చూస్తుందో అవసరం మంచిగా ఉందని, तभी हमला करेगा. అప్పుడే ఆక్రమణ చేస్తుంది. नहीं तो अपनी दबी हुई उंगली आराम से निकालता रहेगा. లేకుంటే తన అణచబడిన వేలుని చాలా ఈజీగా తీస్తూ ఉంటుంది. इसलिए అందువలనే आज भी यादगार है हमारे भारतवर्ष में. ఇప్పుడు కూడా స్మృతి చిహ్నం మన భారత దేశంలోని ఉంది. यादगार बनाई हुई है, बनाने वाले जानते नहीं हैं. స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది, కానీ తయారు చేసిన వారికి తెలీదు. हमारे भारत का మన భారత్ యొక్క राष्ट्रीय पशु कौन सा माना जाता है? రాష్ట్రీయ పశువు దేనిని అంటారు? है దేనిని ఒప్పుకుంటారు? टाइगर माना जाता है. టైగర్ని ఒప్పుకుంటారు. देवियां भी 2 प्रकार की दिखाते हैं. దేవీలని కూడా 2 ప్రకారాల దేవీలని చూపిస్తారు. एक सिंह वाहिनी
ఒకటి సింహవాహిని, एक बाघंबरी देवी, రెండోది బాగాంబరీదేవి, माना एक टाइगर के ऊपर सवार, అనగా ఒకటి టైగర్ పైన సవారీ और एक शेर के ऊपर सवार। మరియు మరొకటి సింహం మీద సవారీ। शेर ज्यादा शक्तिशाली होता है, సింహం ఎక్కువగా శక్తిశాలిగా ఉంటుందా? टाइगर उतना आमने सामने की भिड़ंत में టైగర్ అంతా ఎదురుగా ఏదైతే పోట్లాట ఉంటుందో దానిలోని शक्तिशाली नहीं होता है। శక్తిశాలి అయి ఉండదు। लेकिन क्या जरूरी है? కానీ ఏంటి తప్పనిసరి అయ్యిందా? आमने सामने की ही लड़ाई लड़नी चाहिए। ఎదురుగానే యుద్ధం చెయ్యాలి అని ये जरूरी है? ఇది తప్పనిసరి అయ్యిందా? है? अनिवार्य है? అనివార్యమయ్యిందా? है? शिव महापुराण में శివ మహాపురాణంలోని शंकर के जीवन चरित्र को देखो। శంకరుని యొక్క జీవిత చరిత్రని చూడండి। भस्मासुर को बुलंद वरदान दे दिया। భస్మాసురుడికి ప్రసిద్ధి వరదానాన్ని ఇచ్చేశారు। भोलेनाथ ने, भोलेनाथ భోలేనాథుడు, భోలానాథుడు। कैसे भोले? ఎటువంటి భోలా? प्यार में आ जाते हैं ప్రేమలోకి వచ్చేసినట్లయితే तो कुछ भी बोल देते हैं। అప్పుడు ఏమైనా అనేస్తారు। फिर क्या हुआ? మళ్ళీ ఏమైంది? भस्मासुर ने భస్మాసురుడు के दिए हुए वरदान को उन्हीं के ऊपर शस्त्र के रूप में अपनाया। వారిచ్చినటువంటి వరదానాన్ని వారిపైనే శస్త్ర రూపంలోని ప్రయోగించారు। और सारी दुनिया में भागे भागे फिरे। మరియు మొత్తం ప్రపంచం అంతటా పరిగెత్తుకొని తిరిగారు। प्रैक्टिकल बातें हैं। ప్రాక్టికల్ విషయాలయ్యాయి। अरे అరే भगवान భగవంతుడు और भक्तों के डर से भागता है। మరియు భక్తుల యొక్క భయంతో పరిగెడతారా? भक्त ज्यादा पावरफुल భక్తులు ఎక్కువ పవర్ఫుల్ అయ్యారా? या भगवान ज्यादा पावरफुल లేక భగవంతుడు ఎక్కువ పవర్ఫుల్ అయ్యారా? है? భగవాన్ ఎక్కువ పవర్ఫుల్ అని స్టూడెంట్ అన్నారు। तो ये टाइगर की बात है। అయితే ఇది టైగర్ యొక్క విషయం అయ్యింది। क्या? ఏంటి? सारी दुनिया का बाप है। మొత్తం ప్రపంచం యొక్క తండ్రి। खुदान खास्ता बाप बुढ़ा हो जाए ఒకవేళ ఏదైనా కారణం వలన తండ్రి ముసలివాడిగా అయిపోయినట్లయితే बच्चा नौजवान हो जाता है
పిల్లవాడు యువకుడుగా అయిపోతాడు, पावरफुल हो जाता है, పవర్ఫుల్ అయిపోతాడు. लेकिन बच्चा अनुभवी तो नहीं होता उतना। కానీ పిల్లవాడు అంత అనుభవి అయితే అవ్వడు. बाप तो जिंदगी का अनुभवी होता है, తండ్రి అయితే జీవితం యొక్క అనుభవి అవుతాడు. तो अनुभव क्या कहता है? అయితే అనుభవం ఏమంటుంది? परिवार में పరివారంలోని कहाँ सामना करना है ఎక్కడ ఎదుర్కోవాలి, और कहाँ सहन करना है। మరియు ఎక్కడ సహనాన్ని చెయ్యాలి. सहन करते हुए युक्ति निकालना है। సహనం చేస్తూ యుక్తిని తీయాలి. और उस युक्ति के आधार पर మరియు ఆ యుక్తి ఆధారంగా बच्चों को रास्ते पर लाना है। పిల్లల్ని దారిలోకి తీసుకురావాలి. नहीं तो आमने सामने का झगड़ा जानवर करते हैं, లేకుంటే ఎదురుగా జంతువులు యుద్ధాన్ని చేస్తాయా ఎదురెదురుగా, या इंसान को करना चाहिए। లేక మనుష్యులకి చెయ్యాలా? है? इंसान को आमने सामने की हाथापाई बाहुबल चलाना चाहिए, మనుష్యుడికి మానవుడికి ముఖాముఖి పోరాటంలోని బాహుబలాన్ని ప్రయోగించాలా, या नहीं चलाना चाहिए? లేక నడిపించకూడదా? है? क्या करना चाहिए? ఏం చెయ్యాలి? है? अरे అరే आमने सामने की लड़ाई करना चाहिए, ఎదురెదురుగా పోరాటాన్ని చెయ్యాలా, खून ముఖాముఖి పోరాటాన్ని చెయ్యాలా, खराबा करना चाहिए। రక్తపాతాన్ని చేసేయాలా? अरे बड़े बड़े धर्मात्माएं भी नहीं कहते అరే పెద్ద పెద్ద ధర్మాత్మలు కూడా చెప్పరు. कि आमने सामने की लड़ाई लड़ो, ఏమనంటే ముఖాముఖి యుద్ధాన్ని చెయ్యండని, खून खराबा करो। రక్తపాతాన్ని చెయ్యండని. तो भगवान कैसे ये रास्ता अपनाएगा? అయితే భగవంతుడు ఈ మార్గాన్ని ఎలా ప్రయోగిస్తారు? भगवान तो हम बच्चों को भी युक्ति सिखाते हैं। భగవంతుడైతే పిల్లలైన మనకి కూడా యుక్తిని నేర్పిస్తారు. युक्ति से मुक्ति, యుక్తితోని ముక్తి. इस आसुरी दुनिया में रह करके ఈ ఆసురీ ప్రపంచంలోని ఉండి युक्ति से ही मुक्त हुआ जा सकता है। యుక్తితోనే ముక్త అవ్వగలుగుతాము. तो भारत में वो टाइगर प्रसिद्ध है। అయితే భారత్లోని ఆ టైగర్ ప్రసిద్ధి చెందినది. अवसरवादी है, అవకాశవాది అయ్యింది. अवसर की तलाश में रहता है। అవకాశం యొక్క అవసరం యొక్క అన్వేషణలోని ఉంటారు. तो त्रिमूर्ति में एक है అయితే త్రిమూర్తిలోని ఒకరయ్యారు टाइगर, టైగర్. उसे भी शेर कहते हैं। దానిని కూడా సింహం అని అంటారు. दूसरा पावरफुल है రెండోది పవర్ఫుల్ అయ్యింది
घोड़ा, గుర్రం, बैल कहो। యా లేక ఎద్దు అనండి. इसको मन रूपी घोड़ा कहा जाता है। దీనిని మనసు రూపీ గుర్రం అని అంటారు. बुद्धि की लगाम लगाएंगे బుద్ధి యొక్క కళ్ళెమని వేసినట్లయితే तो कंट्रोल में रहेगा। అప్పుడు కంట్రోల్లో ఉంటుంది. लगाम ढीली करेंगे కళ్ళాన్ని ఒకవేళ డీలాగా చేసినట్లయితే गड्ढे में गिरा सकता है। అప్పుడు గుంటలో పడివేయవచ్చు. बैल कहो। లేక ఎద్దు అనండి. बैल की बुद्धि कैसी होती है? ఎద్దు యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? बैल ఎద్దు गाय के नजदीक जाएगा, बैलबाजी किए नहीं बचेगा नहीं। ఆవుకి ఎదురుగా వెళ్ళినట్లయితే అది తన ఎద్దుతనాన్ని చూపించకుండా ఉండదు. उसे शास्त्रों में वासुकी नाग भी दिखाया गया है। దాన్ని శాస్త్రాలలోని వాసుకి నాగు అని దాని రూపంలో కూడా చూపించారు. जो पुरुषार्थी जीवन में शंकर के गले में लिपटा रहता है। అది పురుషార్థి జీవితంలోని శంకరుని యొక్క మెడలోని చుట్టబడి ఉంటుంది. छोड़ता भी नहीं। విడిచిపెట్టదు కూడా. और वो पुरुषार्थी पकड़ के फेंकता भी नहीं। మరియు ఆ పురుషార్థి పట్టుకొని విసిరేయుడు కూడా. न तो को और न को ठोर। తినలేము కూడా మరియు కక్కలేము కూడా. तेरे लिए कोई दूसरा नहीं है रास्ता। నీ కోసం ఇంకా వేరే ఏమీ మార్గం లేదు. क्योंकि ఎందుకంటే जो भी सूक्ष्म शरीरधारी मनुष्य आत्माएं हैं, ఎంతమంది అయితే సూక్ష్మ శరీర ధారి మనుష్యాత్మలు ఉన్నారో उनकी मुक्ति వారి యొక్క ముక్తి तुम बच्चों के द्वारा होनी है। పిల్లలైన మీ ద్వారా అవ్వనున్నది. ब्रह्म वाक्य है मुरली में। బ్రహ్మవాక్యం మురళీలోని ఉంది. तुम बच्चे माने పిల్లలైన మీరు అంటే जो सन्मुख बैठे होते हैं उनको कहा जाता है तुम। ఎవరైతే సన్ముఖంగా కూర్చొని ఉంటారో వారిని అంటారు మీరు అని. माना रुद्र के सामने बैठ करके पढ़ाई पढ़ने वाले, అనగా రుద్రుని ఎదురుగా కూర్చొని చదువుని చదివేటటువంటి వారు रुद्रगण, రుద్రగణులు. जिनकी यादगार है रुद्राक्ष के मण के। దాని యొక్క స్మృతి చిహ్నం అయ్యింది రుద్రాక్షమణులు. जो रुद्राक्ष है ఆ రుద్రాక్షలు नेपाल की पहाड़ियों में पाया जाता है। నేపాల్ యొక్క పర్వతాలలోని పొందుతాయి. नई पाल का मतलब ही है नई दुनिया का पालना करने वाले। నేపాల్ యొక్క అర్థం ఏంటంటే కొత్త ప్రపంచం యొక్క పాలనని చేసేవారు.
वो है हद का नेपाल। అదయ్యింది హద్దు యొక్క నేపాల్. और ये रुद्रमाला के जो मण के विशेष हैं, మరియు ఈ రుద్రమాల యొక్క విశేషమైన మనులు ఎవరైతే ఉన్నారో वो हैं नई दुनिया की पालना करने वाले या फाउंडेशन डालने वाले। వారయ్యారు కొత్త ప్రపంచం యొక్క పాలన చేసేటటువంటి వారు, ఫౌండేషన్ ని వేసేటటువంటి వారు. जैसे नेपाल ऊंची स्टेज में है, ఎలా అయితే నేపాల్ ఉన్నతమైన స్టేజ్లోని ఉందో उन पर कोई डायरेक्ट आक्रमण नहीं कर सकता। వారిపైన డైరెక్ట్గా ఎవ్వరూ ఆక్రమణ అనేది చెయ్యలేరు. हिस्ट्री में कोई ने, హిస్టరీలోని ఎవ్వరు, विदेशी राजाओं ने कभी आक्रमण नहीं कर पाया। విదేశీ రాజులు ఎప్పుడూ కూడా ఆక్రమణ అనేది చేయలేదు. ऐसे ही అలాగే जो नई दुनिया की पालना करने वाले फाउंडेशन वाले हैं, ఎవరైతే కొత్త ప్రపంచం యొక్క పాలన ఫౌండేషన్ వేసేటటువంటి ఆత్మలు ఉన్నారో उनके ऊपर వారిపైన कभी विदेशी आत्माएं, विदेशी धर्मों के बीज हों, ఎప్పుడు విదేశీ ఆత్మలు, విదేశీ ధర్మం యొక్క బీజాలు, विदेशी धर्मों के आधार मूर्त हों, విదేశీ ధర్మం యొక్క ఆధారమూర్తులైన वो आक्रमण नहीं कर सकते। వారు ఆక్రమణని చెయ్యలేరు, దండయాత్రని చెయ్యలేరు. अपनी कमजोरी से नीचे गिर जाए वो दूसरी बात। తమ బలహీనతతోని కింద పడడం అది వేరే విషయం. वो रुद्राक्ष ఆ రుద్రాక్షలు जो नेपाल में पाए जाते हैं, ఏవైతే నేపాల్లోని దొరుకుతాయో रुद्रगणों की यादगार, రుద్రగణుల యొక్క స్మృతి చిహ్నం, उनमें मुख बने होते हैं। వాటిల్లోని ముఖాలు తయారు చేయబడి ఉంటాయి. मुख लेने की यादगार, ముఖాన్ని తీసుకునేటటువంటి స్మృతి చిహ్నం. कोई में 1, कोई में 2, कोई में 4, कोई में 8, कोई में 14। కొన్నింటిలోని 1, కొన్నింటిలోని 2, కొన్నింటిలో 4, కొన్నింటిలోని 14. अनेक मुख वाले भी होते हैं। అనేక ముఖాలవి కూడా ఉంటాయి. एक मुख वाला बड़ा बिरला मिलता है। ఒక ముఖంది చాలా అరుదుగా లభిస్తుంది, मिलता ही नहीं। లభించదు. या तो डुप्लीकेट मिल जाते हैं, లేకుంటే డూప్లికేట్ లభిస్తుంది. बाकी अनेक मुखों वाले जो रुद्राक्ष हैं, మిగతావి అనేక ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో वो यादगार हैं। వాటి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది अनेक आत्माओं की प्रवेशता की यादगार। అనేక ఆత్మల యొక్క ప్రవేశత యొక్క స్మృతి చిహ్నం. वो भूत प्रेत बनने वाली आत्माएं ఆ భూత ప్రేతాలుగా అయ్యేటటువంటి ఆత్మలు उन रुद्राक्ष के मणकों में जो ఆ రుద్రాక్ష యొక్క మనుల్లోని चैतन्य मणके हैं, ఎవరైతే చైతన్యమైన మనులున్నారో उनमें प्रवेश करके వారిలోని ప్రవేశించి अपने अपने प्रकार की ज्ञान की भाषा सुनाते हैं। తమ తమ విధాలైన జ్ఞానం యొక్క విషయాలని వినిపిస్తారు. जो एक बिरला मणका है, ఏదైతే ఒకటి అరుదైన మణి ఉంటుందో उसमें దానిలోని एक शिव की ही सोल प्रवेश करके अपना प्रभाव डाल पाती है। ఒక్క శివుని యొక్క ఆత్మే సోలే ప్రవేశించి తన ప్రభావాన్ని వేయగలుగుతుంది. बाकी మిగతాది ऐसे नहीं है। అలా ఏమీ కాదు. उस एक मुख के मणके में ఆ ఒక ముఖం యొక్క మణిలోని
कोई सूक्ष्म शरीरधारी आत्मा प्रवेश नहीं करती, ఏ సూక్ష్మ శరీరధారి ఆత్మ ప్రవేశించదు అని. करती है, చేస్తుంది. एक ही प्रवेश कर सकती है, ఒకటే ప్రవేశించగలుగుతుంది. परंतु కానీ वो मणका ఆ పూస उस मुख की भाषा से प्रभावित नहीं होता, ఆ ముఖం యొక్క భాషకి ప్రభావితం అవ్వదు. आखिरी प्रभावित कर देता है, చివరికి ప్రభావితం చేసేస్తారు. लेकिन कभी भी కానీ ఎప్పుడూ కూడా आत्यंतिक रूप से प्रभावित नहीं होता. ఆత్యాంతిక రూపంలో ప్రభావితం అవ్వదు. प्रभावित होता है, ప్రభావితం అవుతుంది. प्रभावित होकर के उल्टा पलटा कार्य भी कर लेता है. ప్రభావితం అయ్యి వ్యతిరేకమైన పనుల్ని కూడా చేసేస్తుంది. लेकिन जैसे साइकिल पर सवार కానీ ఎలా అయితే సైకిల్ని నేర్చుకునేటటువంటి వారు फट से उठ के खड़ा हो जाता, వెంటనే లేచి నిలబడిపోతాడు. ऐसे उसको उठकर खड़े होने में देर नहीं लगती. ఆ విధంగా లేచి నిలబడడంలో అతనికి లేట్ అవ్వదు. तो दिखाते हैं అయితే చూపిస్తారు. उर्दू में खास, ఉర్దూలోని ముఖ్యంగా और మరియు ब्रह्म वाक्य मुरली में भी बोला బ్రహ్మవాక్య మురళిలోని కూడా అన్నారు कि जैसे उर्दू में 2 अक्षर प्रबल हैं, ఎలా అయితే ఉర్దూలోని 2 అక్షరాలు ముఖ్యమైనవి. अव्वल नंबर और 2 नंबर, మొదటి నెంబర్ మరియు రెండో నెంబర్. अलफ అల్ఫ్ और మరియు बे. బే. अलफ माने खड़ा हुआ అల్ఫ్ అంటే నిలబడి ఉన్నది और बे माने మరియు బే అంటే पड़ गया तो पड़ गया. పడిపోయాడంటే పడిపోయాడు. तो एक है पुरुषार्थ में खड़ा रहने वाला, అయితే ఒక్కరయ్యారు పురుషార్థంలోనే నిలబడి ఉండేటటువంటి వారు. बार बार गिरता है लेकिन हिम्मत से మాటి మాటికి పడతారు కానీ ధైర్యం నుండి खड़ा रहता है, నిలబడి ఉంటారా या हिम्मत हार जाता है, లేక ధైర్యాన్ని కోల్పోతారా? है? हिम्मत हारता नहीं. ధైర్యాన్ని కోల్పోరు. इसलिए बाप कहते हैं हिम्मते बच्चे అందువలనే తండ్రి అంటారు मददे बाप. హిమ్మత్తే బచ్చే మదదే బాప్. మనం ధైర్యాన్ని చేసినట్లయితే తండ్రి సహాయాన్ని తప్పకుండా ఇస్తారు. दुनिया में भी कहते हैं हिम्मत हारे हार है, हिम्मत जीते जीत. है? हिम्मत हारता नहीं. సాహసాన్ని కోల్పోరు. इसलिए बाप कहते हैं हिम्मते बच्चे అందువలనే తండ్రి అంటారు పిల్లలు ధైర్యాన్ని చేసినట్లయితే मददे बाप. తండ్రి సహాయాన్ని ఇస్తారు. दुनिया में भी कहते हैं हिम्मत हारे हार है, हिम्मत जीते जीत. ప్రపంచంలోని కూడా అంటారు సాహసంతో ఓడిపోయిన వారు ఓడిపోయిన వారయ్యారు, సాహసాన్ని గెలిచిన వారు గెలిచిన వారయ్యారని. दूसरे शब्दों में कहते हैं मन के हारे हार, मन के जीते जीत. రెండో పదంలో అంటారు
రెండో విధంగా మన్కి జీతే జీత్ మన్కే హారే హార్. మనసుతో ఎవరైతే ఓడిపోతారో వారు ఓడిపోయిన వారు అవుతారు, ఎవరైతే మనసుతో గెలుస్తారో వారు గెలిచిన వారు అవుతారు. तो ये दो आत्माएं हैं. అయితే వీరు ఇద్దరు ఆత్మలయ్యారు, प्रबल हैं. సమర్థులు. సమర్థులు इन्हीं को गीता में बताया है. వీరి కోసమే గీతలోని చెప్పారు. कि जो ऊंचे से ऊंचे भगवंत की विभूतियां हैं, ఏవైతే ఉన్నతుడైన భగవంతుడి యొక్క విభూతులున్నాయో वो इंद्रियां बताई. ఆ ఇంద్రియాలని చెప్పారు. इंद्रियाणि परान्यहो इंद्रियां परेते प्रये प्रबल. ఇంద్రియాని పరాన్యాహు, ఇంద్రియాలు అతీతమైనవి, అతీతమైనవి. से प्रबलतम है. ఇంద్రియాల కంటే కూడా అతీతమైనవి, ప్రబలమైనవి. इंद्रियेभ्य परम मनः. ఇంద్రియేభ్య పరం మనః. इंद्रियों से मन बड़ा प्रबल है. ఇంద్రియాల కంటే మనసు ప్రబలమైనది, సమర్థమైనది. मन से बुद्धि बड़ी प्रबल है. మనసు కంటే బుద్ధి చాలా సమర్థమైనది. जिसे तीसरा नेत्र कहा जाता है. దానినే మూడవ నేత్రం అని అంటారు. मनुष्यों में भी कोई है प्रसिद्ध है. మనుషుల్లోని కూడా కొంతమంది ప్రసిద్ధి చెందిన వారు ఉన్నారు, जो त्रिनेत्री के रूप में दिखाया जाता है. ఎవరినైతే త్రినేత్రుడి రూపంలోని చూపిస్తారు. और फिर बोला మరియు మళ్ళీ అన్నారు, मनसस्तु परा बुद्धि. మనసస్తు పరా బుద్ధి. मन से प्रबल बुद्धि तो है तीसरा नेत्र. మనసు కంటే ప్రబలమైనది బుద్ధి అయ్యింది మూడవ నేత్రం. लेकिन కానీ यो बुद्धिया परसस्तु स, యో బుద్ధ్య పరసస్తు సహ, जो बुद्धि से भी प्रबल है वो है. ఏదైతే బుద్ధి కంటే కూడా ప్రబలమైన వారు ఉంటారో వారు వారయ్యారు. ऊंचा तेरा धाम. అది వారయ్యారు. ఉన్నతమైనది అయ్యింది నీ ధామం. ऊंचा तेरा नाम. ఉన్నతమైనది అయ్యింది నీ నామం. ऊंचा तेरा काम. ఉన్నతమైనది అయ్యింది నీ పని. लेकिन वो तो ऊपर वाला है. కానీ వారైతే పైన ఉండేటటువంటి వారయ్యారు. कर्तव्य कहाँ किए जाते हैं? కర్తవ్యాలను ఎక్కడ చేయడం జరుగుతుంది? वो ऊपर वाला तो अकर्ता है. ఆ పైన ఉండేటటువంటి వారైతే అకర్త అయ్యారు. कर्ता कहाँ है? చేయడం ఎక్కడ చేస్తారు? कर्ता धर्ता कहा जाता है. కర్త ధర్త అని అనడం జరుగుతుంది. जिस नंबर का कर्ता ఏ నెంబర్ యొక్క కర్త అయ్యారో उसी नंबर का धर्ता. అదే నెంబర్ యొక్క ధర్త. ब्रह्मा के रूप में कर्ता. బ్రహ్మ రూపంలోని కర్త. ब्रह्मासो బ్రహ్మాసో विष्णु. విష్ణువు, धारण करने वाला. ధారణని చేసేటటువంటి వారు धर्ता. ధరత. तो वो ही आत्मा है అయితే అదే ఆత్మ అయ్యింది जिसे परम पद कहा जाता है. దానినే పరంపద్ అని అంటారు, పదవి అని. परम पद विष्णु को कहा जाता है. పరంపద్ విష్ణువుది అంటారు. विष्णु के चित्र में चरित्र की यादगार. విష్ణువు యొక్క చిత్రంలోని చరిత్ర యొక్క స్మృతి చిహ్నం
4 सहयोगी भुजाएं हैं। 4 సహయోగి భుజాలున్నాయి. चारों ही सहयोगी भुजाएं 4 సహయోగి భుజాలు स्वयं चलने वाली हैं స్వయం నడిచేటటువంటివి అయ్యాయా, या कोई चलाने वाला और है? లేక నడిపించేటటువంటి వారు మరొకరు ఎవరైనా ఉన్నారా? भुजाएं स्वयं चलती हैं क्या? భుజాలు స్వయం నడుస్తాయా ఏంటి? चलाने वाला ऊपर वाला है। నడిపించేటటువంటి వారు పైవారయ్యారు. तो जो भुजाओं को चलाता है అయితే ఎవరైతే భుజాలని నడిపిస్తారో वो गुप्त है। వారు గుప్తమైన వారు. संगम युगी शूटिंग काल में भी गुप्त। సంగంయుగి షూటింగ్ సమయంలోని కూడా గుప్తం. जिसके लिए बोला దానికోసం అన్నారు, तुम्हारा पद, మీ యొక్క పదవి, तुम्हारा मान, మీ యొక్క గౌరవం, तुम्हारा मर्तबा, మీ तुम्हारा యొక్క మర్తబా పదవి, पुरुषार्थ, మీ యొక్క పురుషార్థం सब कुछ गुप्त। అంతా గుప్తం. इसलिए అందువలనే कहा जाता है विश्व का बादशाह। అనబడతారు విశ్వం యొక్క బాద్షాహ్, చక్రవర్తి అని. విశ్వ మహారాజు అని, विश्वनाथ हर విశ్వనాథుడు. हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। హర హర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథుడు. लेकिन वास्तव में वो विश्व की बादशाही नहीं लेता। కానీ నిజానికి వారు విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని తీసుకోరు. बच्चों को विश्व की बादशाही देता है। పిల్లలకి విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇస్తారు. उसको बादशाही का ताज दिखाते हैं क्या? వారికి బాద్షాహి యొక్క కిరీటాన్ని చూపిస్తారా ఏంటి? है बादशाही का ताज బాద్షాహి యొక్క కిరీటాన్ని पार्वती को फिर भी दिखाते हैं। పార్వతికి ఇంకా చూపిస్తారు, शंकर को శంకరునికి नहीं दिखाते। చూపించరు. वो बेताज बादशाह है, వారు ముకుటం లేని మహారాజ్ అయ్యారు. क्योंकि ఎందుకంటే ब्राह्मण जीवन है బ్రాహ్మణ జీవితం అయ్యింది, या देवताई जीवन है। బ్రాహ్మణ జీవితం అయ్యిందా లేక దేవతల యొక్క జీవితం అయ్యిందా? कौन सा जीवन है? ఏం జీవితం అయ్యింది? किस युग में है? ఏ యుగంలోని ఉన్నాము? है? कौन से युग में? ఏ యుగంలోనున్నాము? संगम युग में। సంగం యుగంలోని ఉన్నాము. देवताई जीवन है దేవతల యొక్క జీవితం అయ్యిందా या ब्राह्मण सेवाधारी जीवन है? లేక బ్రాహ్మణులు సేవాధారి జీవితం అయ్యిందా? है ब्राह्मण जीवन है। బ్రాహ్మణ జీవితం అయ్యింది. ब्राह्मण सेवाधारी को कहा जाता है। బ్రాహ్మణులని సేవాధారీలు అని అంటారు, देवता को नहीं कहा जाता। దేవతలని అనరు. देवताएं कोई की सेवा नहीं करते हैं। దేవతలు ఎవరి యొక్క సేవని చెయ్యరు. क्या? ఏంటి? ब्राह्मण सेवा करते हैं। బ్రాహ్మణులు సేవని చేస్తారు. यहाँ ब्राह्मण जीवन में ఇక్కడ బ్రాహ్మణ జీవితంలోని सेवा लेनी है సేవని తీసుకోవాలా या सेवा देनी है? లేక సేవని ఇవ్వాలా? है क्या करना है? ఏం చెయ్యాలి? देनी है। ఇవ్వాలి. और ब्राह्मणों को कौन सी सेवा देनी है? మరియు బ్రాహ్మణులకి ఏం సేవనివ్వాలి? है कौन सा धंधा करना है? ఏ వ్యాపారాన్ని చెయ్యాలి? जो बाप का धंधा ఏదైతే తండ్రి యొక్క వ్యాపారం ఉందో 100 बच्चों का धंधा। అదే పిల్లల యొక్క వ్యాపారం. राजाई नहीं करनी है।
రాజాయిని చెయ్యకూడదా? है? अरे స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. అరే उन ब्रह्मा के बच्चे ब्रह्मा कुमार कुमारियों से पूछो, ఆ బ్రహ్మ యొక్క పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారీలని అడగండి, राजाई करनी है या नहीं करनी है? రాజాయిని చెయ్యాలా, రాజ్యాన్ని చెయ్యాలా లేక చేయకూడదా? है? बाबा हमको బాబా మనకి इतना बड़ा सेंटर दे गए, ఇంత పెద్ద సెంటర్ని ఇచ్చి వెళ్ళారు, महलमानी बना के दे गए, మేడల్ని మిద్దల్ని తయారు చేసి వెళ్ళారు, मकान दे गए, ఇల్లునిచ్చి వెళ్ళారు, मोटा ताजा లావైన लंबा चौड़ा పొడుగైన शरीर हमको मिल गया। శరీరం మనకి లభించేసింది. रोटी कपड़ा और मकान मुहैया मिल गया। రొట్టెలు వస్త్రాలు ఇల్లు చాలా సహజంగా లభించేశాయి. तो राजाई मिली या नहीं मिली? అయితే రాజ్యం లభించిందా, రాజాయి లభించిందా లేక లభించలేదా? है? है? राजाई मिली ना? రాజాయి లభించింది కదా. लेकिन కానీ ब्रह्म वाक्य में బ్రహ్మవాక్యంలోని मुरली में क्या बोला? మురళీలోని ఏమన్నారు? यहाँ बैठ करके राजाई ले लेंगे ఇక్కడ కూర్చొని రాజాయిని తీసేసుకున్నట్లయితే तो वहाँ राजाई అప్పుడు అక్కడ రాజాయి नहीं मिलेगी। वहाँ मैंने లభించదు. कहा అక్కడ అంటే అక్కడ नई दुनिया में राजाई కొత్త ప్రపంచంలోని రాజాయి नहीं मिलेगी। లభించదు. यहाँ मान मर्तबा ले लेंगे ఇక్కడ గౌరవ మర్యాదల్ని తీసేసుకున్నట్లయితే तो वहाँ मान मर्तबा అక్కడ గౌరవ మర్యాదలు नहीं मिलेगा। లభించవు. तो అయితే ये सब प्रकार के ब्राह्मण जीवन में ఈ అన్ని విధాలైన బ్రాహ్మణ జీవితంలోని जो प्राप्ति कराने वाले महावाक्य हैं ఏవైతే ప్రాప్తిని చేసేటటువంటి మహావాక్యాలు ఉన్నాయో वो यही प्राप्ति करना है వాటిని ఇక్కడే ప్రాప్తిని చేసుకోవాలా या भविष्य 84 जन्मों में प्राप्त करना है? లేక భవిష్యత్తు 84 జన్మల్లోని ప్రాప్తిని చేసుకోవాలా? यहाँ रहते रहते संगम में जितना श्रीमत को फॉलो करने की प्रैक्टिस करेंगे ఇక్కడ సంగమయుగులో ఉంటూ ఉంటూ శ్రీమతాన్ని ఫాలో చేసేటటువంటి ప్రాక్టీస్ని చేస్తాము. उतना वहाँ जन्म जन्मांतर हमारी అంతా అక్కడ జన్మ జన్మాంతరాలు మనది. अभ्यास पक्की होती जाएगी। అభ్యాసం పక్కా అవుతూ వెళ్తుంది. अभ्यासी रहेंगे, అభ్యాసీలుగా ఉంటాము. हमारी आत्मा में संस्कार भरे रहेंगे। మన ఆత్మలోని సంస్కారాలు నింపబడి ఉంటాయి. संगम युग की शूटिंग के प्रमाण श्रीमत पर चलने के प्रमाण अभ्यास। సంగమయుగి షూటింగ్ ప్రమాణంగా శ్రీమతం మీద నడిచేటటువంటి ప్రమాణం ఆధారంగా అభ్యాసం. अभ्यास के అభ్యాసం యొక్క संस्कार సంస్కారం. और మరియు जितना श्रीमत पर चलेंगे ఎంత శ్రీమతం మీద నడుస్తాము तो అప్పుడు उसका रिजल्ट ये होगा దాని యొక్క రిజల్ట్ ఇదవుతుంది. कि हम जैसे कर्म करेंगे श्रीमत के अनुसार ఏమనంటే మనం ఎటువంటి కర్మని శ్రీమత్ అనుసారంగా చేస్తామో हमें देख మనల్ని చూసి दूसरे भी करेंगे। ఇతరులు కూడా చేస్తారు. श्रीमत से सदगति శ్రీమతంతోని సద్గతి.
और मनुष्य मत से మరియు మనుష్యుల యొక్క మతంతోని दुर्गति। सदगति दुर्गति। ब्राह्मण जीवन में क्या है? సద్గతి బ్రాహ్మణ జీవితంలో ఏమయ్యింది? है जैसे देवताओं को अच्छे से अच्छा भोजन, ఎలా అయితే దేవతలకి మంచి మంచి భోజనాలు, अच्छे से अच्छा मकान, మంచి మంచి ఇల్లులు, अच्छे से अच्छे वस्त्र मिलेंगे शरीर रूपी, మంచి మంచి వస్త్రాలు శరీర రూపి, तो वो यहाँ लेने में फायदा है అయితే అవి ఇక్కడ తీసుకోవడంలోని లాభం ఉందా या वहाँ लेने में फायदा है? లేక అక్కడ తీసుకోవడంలోని లాభం ఉందా? है यहाँ लेने में फायदा है? ఇక్కడ తీసుకోవడంలో ఫలితం ఉందా? नहीं, కాదు. यहाँ के लिए तो इशारा दे दिया। ఇక్కడి కోసం అయితే బాబా ఇషారా సంకేతాన్ని ఇచ్చేశారు. शरीर भले कैसा भी हो, శరీరం భలే ఎలా ఉన్నా కూడా, लेकिन కానీ है आत्मा पावरफुल होनी चाहिए। ఆత్మ పవర్ఫుల్ గా ఉండాలి. शरीर लुंजुम पुंजुम हो, శరీరం ఎంత బలహీనంగా ఉన్నా కూడా, बीमारियों से भले भरा पूरा हो, భలే రోగాలతో నిండి ఉన్నదైనా కూడా, लेकिन ईश्वरीय सेवा के लिए कभी मना नहीं करना है। కానీ ఎప్పుడూ కూడా ఈశ్వరీయ సేవ చేయడం కోసం నిషేధం చేయకూడదు. करते रहना గెంతుతూ ఉండాలి. और बोला भी है ब्रह्म वाक्य मुरली में, మరియు అన్నారు కూడా బ్రహ్మవాక్యం మురళీలోని, बूढ़ी बूढ़ी माताओं को ईश्वरीय सेवा के पंख लग जाएंगे। ముసలి ముసలి మాతలకి ఈశ్వరీయ సేవ యొక్క రెక్కలు వారికి వచ్చేస్తాయి. जब बूढ़ी माताओं को ईश्वरीय सेवा के पंख लग जाएंगे, మరి ఎప్పుడైతే ముసలి ముసలి మాతలకి ఈశ్వరీయ సేవ యొక్క రెక్కలు వచ్చేస్తాయో, तो बूढ़े पिताओं को नहीं लगेंगे क्या? అప్పుడు ముసలి అన్నయ్యలకి, ఎవరైతే తండ్రులు ఉన్నారో వారికి అవి రావా, రెక్కలు రావా ఏంటి? हैं? नहीं लगेंगे? రావా? लगने चाहिए ना। రావాలి కదా. तो बता दिया, అయితే చెప్పేశారు. श्रीमत हमारी लाठी है, శ్రీమతం మన యొక్క చెయ్యి కర్ర అయ్యింది, చేతి కర్ర అయ్యింది. जिसे मुरली कहा जाता है। దానిని మురళి అని అంటారు. यहाँ जीवन में जितना मुरली के अनुसार चलेंगे, ఇక్కడ జీవితంలోని ఎంతైతే మురళి అనుసారంగా నడుస్తామో, चलाएंगे, నడిపిస్తామో, वहाँ हम अपनी राजाई में भी అక్కడ మనం మన యొక్క రాజ్య భాగంలోని కూడా जन्मांतर జన్మ జన్మాంతరాలు किस अनुसार चलेंगे? ఏ అనుసారంగా నడుస్తాము? है? है? संगम युग में जो हमने श्रीमत आत्मा में धारण की है, సంగం యుగంలో మనం శ్రీమతాన్ని ఎంతైతే మన జీవితంలోని ధారణ చేశామో उसी के अनुसार राजाई चलाएंगे। దాని అనుసారంగానే మనం రాజ్యాన్ని చేస్తాము, రాజ్యాన్ని నడిపిస్తాము. और अपनी प्रजा को भी चलाएंगे। మరియు మన ప్రజల్ని కూడా నడిపిస్తాము. इसलिए बोला श्रीमत से सदगति। అందువలనే అన్నారు శ్రీమతంతోని సద్గతి అని. यहाँ संगम में सदगति है, ఇక్కడ సంగమంలోని సద్గతి అయినట్లయితే मन बुद्धि रूपी आत्मा की सदगति। మనసు బుద్ధి రూపి ఆత్మ యొక్క సద్గతి. क्या सदगति? ఏం సద్గతి? जो गीता में बताई है। ఏదైతే గీతలోని చెప్పారో, उत ఉత్, हरे రేత్, హరేత్, आत्मा ఆత్మ, आत्मानम। ఆత్మానం. मन बुद्धि रूपी आत्मा ज्योति बिंदु को
మనసు బుద్ధి రూపీ ఆత్మ జ్యోతిర్బిందువుని मन बुद्धि के द्वारा మనసు బుద్ధితోని ऊपर हरण करके ले जाना चाहिए। పైకి హరణ చేసి తీసుకొని వెళ్ళిపోవాలి. क्या? ఏంటి? सिर्फ आत्मा को ऊपर हरण करके ले जाने का काम करें, కేవలం ఆత్మని హరణం చేసి తీసుకొని వెళ్ళే పనిని చెయ్యాలా? कर्मेंद्रियों से कर्म करना छोड़ दें, కర్మేంద్రియాలతోని కర్మలని చేయటం మానేయాలా? విడిచిపెట్టేయాలా? है? क्या करें? ఏం చెయ్యాలి? हाँ, कर्म करें, కర్మని చెయ్యాలి. कर्म धारा का त्याग न करें। కర్మ ధారది కర్మధారని త్యాగం చేయకూడదు. संसार को ये दिखाने की जरूरत नहीं है ప్రపంచానికి దీన్ని చూపించవలసిన అవసరం లేదు. कि हम त्यागी बन गए, ఏమనంటే మేము త్యాగీలుగా అయిపోయామని. सब कुछ त्याग दिया। అన్నీ త్యాగం చేసేసాం. नहीं, లేదు, हमारा कर्म योग है। మనది కర్మయోగం అయ్యింది. कर्म करते हुए कर्मेंद्रियों से కర్మని చేస్తూ కర్మేంద్రియాలతోని हरेत आत्मा ఉత్ హరేత్ ఆత్మ आत्मानम। ఆత్మానం. उत माने ऊपर, ఉత్ అంటే పైన, हरेत माने हरण करके ले जाए बुद्धि से जबरदस्ती। హరేత్ అంటే హరించి బలవంతంగా పైకి తీసుకొని వెళ్ళిపోవాలి. क्या? ఏంటి? अगर ఒకవేళ आत्मा कोई स्थिति ऐसी आ जाती है, ఆత్మకి ఒక స్థితి అటువంటిది వచ్చేస్తుంది, ऊपर की ओर जाती ही नहीं, పైకి వెళ్ళనే వెళ్ళదు. मन बुद्धि ऊपर नहीं जाती है, మనసు బుద్ధి పైకి వెళ్ళకపోయినట్లయితే ज्योति बिंदु रूपी आत्मा को हम ऊपर याद ही नहीं कर पाते हैं, జ్యోతిర్బిందువు ఆత్మని మనం పైన స్మృతి చెయ్యలేకపోతాము. तो भी क्या करें? అయినా కూడా ఏం చెయ్యాలి? है? छोड़ दें? విడిచిపెట్టేయాలా? अरे बच्चा है, అరే పిల్లవాడయ్యాడు, छोड़ दो। విడిచిపెట్టేయండి. छोड़ दें? విడిచిపెట్టేయాలా? है? नहीं, లేదు. जैसे बच्चा ఎలా అయితే పిల్లవాడు या बच्चा बुद्धि कुमार्ग पर जाता है, ఎలా అయితే పిల్లవాడి యొక్క బుద్ధి కలిగినటువంటి तो माँ बाप उसे कान पकड़ करके रास्ते पर ले जाते हैं। అప్పుడు అమ్మ నాన్న అతడి చెవిని పట్టుకొని మార్గంలోకి తీసుకొని వెళ్తారు. ऐसे ही అలాగే जो ज्योति बिंदु रूपी आत्मा है, ఏదైతే జ్యోతిర్బిందువు రూపీ ఆత్మ ఉందో उस ज्योति बिंदु आत्मा को ఆ జ్యోతిర్బిందువు ఆత్మని जबरियन బలవంతంగా उत्तरेत ఉత్తరేత్ ऊपर को ले जाए, పైకి తీసుకొని వెళ్ళాలి. कर्म इंद्रियों से कर्म करते हुए, కర్మేంద్రియాలతోని కర్మని చేస్తూ కూడా ना आत्मानम अवसादये, నా ఆత్మానం అవసాదయేత్. इस ज्योति बिंदु आत्मा को ఈ జ్యోతిర్బిందు नीचे न ఆత్మని गिरने दे, కిందకి పడనివ్వకూడదు, రానివ్వకూడదు, गड्ढे में न जाने दे। గుంటలోకి పడనివ్వకూడదు. अगर कर्म करते ఒకవేళ పనిని చేస్తూ కర్మని చేస్తూ आत्मा ఆత్మ ज्योति बिंदु జ్యోతిర్బిందువు गड्ढे में चली गई, గుంటలోకి వెళ్ళిపోయినట్లయితే तो क्या होगा? అప్పుడేమవుతుంది? है दुर्गति हो जाएगी। దుర్గతి అయిపోతుంది.
तो गीता ज्ञान में అయితే గీతా జ్ఞానంలోని श्रीमत क्या कहती है? శ్రీమతం ఏమంటుంది? है यहाँ ब्राह्मण जीवन में सदगति क्या है? ఇక్కడ బ్రాహ్మణ జీవితంలోని సద్గతి ఏమయ్యింది? सत माने सच्ची गति, సత్ అంటే సత్యమైన గతి. और दुर्गति क्या है? మరియు దుర్గతి ఏమయ్యింది? ज्योति बिंदु आत्मा को జ్యోతిర్బిందువు ఆత్మని ऊपर ऊपर ले जाना, పైకి పైకి తీసుకువెళ్ళటం, ऊंचे स्टेज में रखना, ఉన్నతమైన స్టేజ్లోని పెట్టడం, ये है सत ఇదయ్యింది సత్ गति. గతి. और ज्योति बिंदु आत्मा మరియు జ్యోతిర్బిందువు ఆత్మ कर्म करते अगर नीचे कर्म इंद्रियों की ओर जाए కర్మని చేస్తూ ఒకవేళ కింద ఉండేటటువంటి స్థలంలోకి వెళ్ళినట్లయితే तो है అప్పుడయ్యింది दुर्गति. దుర్గతి. दु माने दुष्ट गति. దు అంటే దుష్టగతి. यहाँ संगम में ఇక్కడ సంగమంలోని सदगति और दुर्गति సద్గతి మరియు దుర్గతి का बेहद का अर्थ है. యొక్క బేహద్ అర్థం ఉంది. ब्रह्मा कुमार कुमारी बच्चा बुद्धि है, బ్రహ్మ కుమార్ ఒకవేళ పిల్లల బుద్ధి కలిగిన వారైనట్లయితే उन्होंने उल्टा अर्थ लगा लिया. వారైతే వ్యతిరేకమైన అర్థాన్ని తీసేశారు. क्या अर्थ लगा लिया ఏం అర్థాన్ని తీసేశారు? है? ब्राह्मण जीवन में सदगति का मतलब బ్రాహ్మణ జీవితంలోని సద్గతి అంటే अच्छा अच्छा 36 प्रकार का भोजन खाते रहो. మంచి మంచి 36 రకాల పిండి వంటల్ని తింటూ ఉండండి. लोगों को प्रसन्न करके లోకులని ప్రసన్నం చేసుకుని अच्छा अच्छा भोजन एक మంచి మంచి భోజనాలు 2 दिन खिला करके 1-2 రోజులు తినిపించి प्रसन्न करके रवाना कर दो. ప్రసన్నం చేసి పంపించేయండి. खुश हो जाएंगी. సంతోషించేస్తారు. और क्या? ఇంకేంటి? बढ़िया बढ़िया महल माड़ियों में रहो. మంచి మంచి మేడలు మిద్దల్లో ఉండండి. ये जो भी जिज्ञासु आते हैं ये सब मेरी प्रजा है. ఎంతమంది అయితే ఈ జిజ్ఞాసులు అందరూ వస్తున్నారో వీరందరూ మా ప్రజలయ్యారు, స్టూడెంట్స్ అందరూ. जैसे क्रिश्चियंस ने खींच खींच के भारत की प्रजा का सारा धन खींच खींच करके लूट के ले गए, ఎలా అయితే క్రిస్టియన్లు ప్రజల యొక్క మొత్తం ధన సంపత్తిని అంతటిని దోచుకొని తమ దేశాలకు తీసుకొని వెళ్ళిపోయారు. या मुसलमानों की तरह आक्रमण करके सारा धन छीन लिया. లేక ముసల్మాన్ల వల్లే మొత్తం ఆక్రమణ చేసి మొత్తం ధనాన్ని అంతటిని లాగేసుకున్నారు. ऐसे खींचते रहो, అలా లాగుతూ ఉండండి, खींचते रहो, లాగుతూ ఉండండి, खींचते रहो. లాగుతూ ఉండండి. महल माड़ियां अटारियां बनाते रहो. మెహల్లు మేడల్ని మిద్దల్ని తయారు చేస్తూ ఉండండి. पर्सनल नाम से भी बनाओ. పర్సనల్ పేరుతోని కూడా తయారు చేసుకోండి, हर्जा नहीं. పర్వాలేదు. खाओ पियो मौज उड़ाओ. త్రాగండి, తినండి, మంచిగా ఆనందంగా ఉండండి. बढ़िया बढ़िया लक लके कपड़े पहनो. మంచి మంచి వస్త్రాలను వేసుకోండి. सुंदर सी गाड़ी खरीदो 4 व्हीलर. మంచి 4 వీలర్ బండిని కొనండి. फालतू में इधर से उधर వ్యర్థంగా అటు ఇటు दुनिया में चक्कर लगाते रहो. ప్రపంచంలో दिखाने के తిరుగుతూ लिए हम ఉండండి. बड़े सेवादारी हैं.
చూపించడం కోసం మేము మంచి సేవాధారీలమని. जबकि बाप कहते हैं కానీ తండ్రి అయితే అంటారు, राम को त्रेता में राजगद्दी कैसे मिल गई? రామునికి త్రేతాలో రాజగద్ది ఎలా లభించేసింది, రాజసింహాసనం? सीढ़ी के चित्र में మెట్ల వరుస చిత్రంలోని राम को छत्र छाया क्यों मिली हुई है? రామునికి ఛత్రఛాయ ఎందుకు లభించింది? सतयुग में लक्ष्मी नारायण को छत्र छाया क्यों नहीं है? సత్యుగంలోని లక్ష్మీనారాయణులకి ఛత్రఛాయ ఎందుకని లభించలేదు? ये जो चित्र दिखाए हैं ఇదేదైతే చిత్రాన్ని చూపించారో खास करके भारतवासियों के लिए जो सीढ़ी का चित्र है, ముఖ్యంగా భారతవాసీల కోసం ఏదైతే మెట్ల వరుస చిత్రం ఉందో ये किस समय की यादगार है? ఇది ఏ సమయం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? हैं? संगम युग की यादगार है। సంగం యుగం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जो ईश्वरीय सेवा में ज्ञान का लेन देन करने में लगे रहते हैं, ఎవరైతే ఈశ్వరీయ సేవ కోసం ఇచ్చిపుచ్చుకోవటంలోని ఉంటూ ఉంటారో, ज्ञान का मनन चिंतन मंथन करने में लगे रहते हैं, జ్ఞానం యొక్క మనన చింతన మంతన చేయడంలోనే నిమగ్నమై ఉంటారు, मुरलियों के महावाक्यों का आलोड़न करने में लगे रहते हैं, మురళీల యొక్క మహావాక్యాల పరిశోధన చేయడంలోనే ఉంటారు. उन सेवाधारी बच्चों को भगवान की छत्र छाया मिलती है। అన్వేషణ చేయడంలోనే ఉంటారో ఆ సేవాధారి పిల్లలకి భగవంతుని యొక్క ఛత్రఛాయ లభిస్తుంది. कैसी भी परिस्थितियां आ जाएं, ఎటువంటి పరిస్థితులు వచ్చేసినా కూడా भगवान की छत्र छाया में उनका कोई बाल बांका नहीं कर सकता। భగవంతుని యొక్క ఛత్రఛాయలోని వారిని ఏమి చెయ్యలేరు. दुनिया में भी कहते हैं ప్రపంచంలోని కూడా అంటారు, जिसका साथी है भगवान, ఎవరి తోడులోనైతే భగవంతుడు ఉంటారు उसको क्या रोके आंधी और क्या रोके तूफान। వారిని తుఫాన్లేం ఆపగలవు. तो राम को छत्र छाया दी है। అయితే రామునికి ఛత్రఛాయనిచ్చారు. राजाई मिल गई। రాజాయి లభించేసింది. अरे అరే, नारायण की राजाई चल रही थी, నారాయణ యొక్క రాజాయి నడిచేది, राम को राजा कैसे बनना हो गया? రామునికి రాజాగా అవ్వడం ఎలా అయిపోయింది? क्योंकि ब्राह्मणों की संगम युगी दुनिया में ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని जो सतयुग में नारायण का पद पाने वाले लास्ट के नारायण हैं, 2 नंबर से लेकर 8 नंबर तक, ఎవరైతే సత్యుగం యొక్క లాస్ట్ నారాయణులు ఉంటారో 2వ నెంబర్ నారాయణ నుండి తీసుకొని 8వ నెంబర్ నారాయణుడి వరకు उनका दुनिया में कोई गायन नहीं है। వారికి ప్రపంచంలో ఏమీ గాయనం లేదు. उनकी कोई पूजा नहीं होती है, వారికి ఏమీ పూజ జరగదు, उनके कोई मंदिर नहीं है। వారికి ఏమీ మందిరాలు లేవు. देखे చూసారా, सतयुग के अंतिम 7 नारायणों के मंदिर देखे, సత్యుగం యొక్క అంతిమ 7 నారాయణుల యొక్క మందిరాలను చూసారా? 7 మంది నారాయణుల యొక్క మందిరాలను చూసారా? होते ही नहीं, ఉండనే ఉండవు. कोई यादगार नहीं बनती। क्यों? ఏమి స్మృతి చిహ్నం తయారవ్వదు. ఎందుకు? क्यों ने? क्योंकि ఎందుకంటే ब्रह्मा मुख से जो ईश्वरीय महावाक्य बोले गए, బ్రహ్మ ముఖం ద్వారా ఏవైతే ఈశ్వరీయ మహావాక్యాలు చెప్పబడ్డాయో उन महावाक्यों का मनन चिंतन मंथन नहीं किया। ఆ మహావాక్యాల యొక్క మనన చింతన మంతన్ని చెయ్యలేదు.
सुप्रीम सोल बाप का जो रोना है సుప్రీం సోల్ తండ్రి యొక్క ఏడుపు అయ్యింది कि मुरली में బ్రహ్మవాక్యం మురళీలోని. कोई मम्मा के मुरीद, కొందరు మమ్మ యొక్క శిష్యులు, कोई बाबा देहधारी के मुरीद, కొందరు బాబా దేహధారి యొక్క శిష్యులు. शिव बाबा को कोई पूछता ही नहीं. శివ్ బాబాని ఎవ్వరు పట్టించుకోరు. तो नहीं पूछते हैं. అయితే అడగకపోయినట్లయితే, పట్టించుకోకపోయినట్లయితే हवाई जहाजों में भागे भागे फिरते हैं. ఏరోప్లేన్లోని తిరుగుతూ ఉన్నట్లయితే जो बोला ఏదైతే చెప్పారో बिना ईश्वरीय सेवा के, ఈశ్వరీయ సేవ చేయకుండా లేకుండా सिर्फ मान मर्तबा लेने के लिए కేవలం గౌరవ మర్యాదల్ని తీసుకోవడం కోసం घूमना फिरना भूतों का काम है. తిరగడం అది భూతాల యొక్క పని అయ్యింది. ऐसी आत्माएं అటువంటి ఆత్మలు यहाँ भी भूतों की तरह ఇక్కడ కూడా భూతాల వలె फालतू घूमना फिरना करती रहती हैं. వ్యర్థంగా తిరగడం అది చేస్తూ ఉంటారు. का యజ్ఞం యొక్క धन व्यर्थ करती रहती है. ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. है? స్టూడెంట్ ఏదో అడిగారు. और మరియు भविष्य में भी భవిష్యత్తులో కూడా उनको వారికి सुख तो मिलेगा, సుఖం అయితే లభిస్తుంది, पदवी भी मिल जाएगी. పదవి కూడా లభించేస్తుంది. नारायण जी सेकंड थर्ड फोर्थ నారాయణుడు సెకండ్, థర్డ్, ఫోర్త్, 8 परंतु కానీ भक्ति मार्ग की दुनिया में उनका कोई मान मर्तबा होने वाला नहीं है. భక్తి మార్గం యొక్క ప్రపంచంలో వారికి ఏమి గౌరవం అనేది లభించనున్నది ఉండదు. यहाँ तक कि और ही उल्टा हो जाता है. ఎంతవరకు అంటే ఇంకా వ్యతిరేకంగా అయిపోతుంది. वो ही नारायण बनने वाली आत्माएं అదే నారాయణులుగా అయ్యేటటువంటి ఆత్మలు जिन्होंने ईश्वरीय महावाक्यों का मनन चिंतन मंथन नहीं किया, ఎవరైతే ఈశ్వరీయ సేవ యొక్క మనన చింతన మంతన్ని చెయ్యలేదో, ब्रह्मा मुख से निकले हुए महावाक्यों को महत्व नहीं दिया, బ్రహ్మ నోటి ద్వారా వెలువడినటువంటి మహావాక్యాల యొక్క నోటు నుంచి వెలువడినటువంటి బ్రహ్మ మహావాక్యాలకి వాల్యూనివ్వలేదో, ब्रह्मा की गोद में खेलते रहे, బ్రహ్మ ఒడిలో ఆడుకుంటూ వచ్చారు, मम्मा की गोद में खेलते रहे, మమ్మ యొక్క ఒడిలోని ఆడుకుంటూ వచ్చారు, देह को महत्व दिया, దేహానికి మహత్వాన్ని ఇచ్చారు. वो देह का संग करने से कमजोर आत्माएं बन गई. ఆ దేహం యొక్క సాంగత్యాన్ని చేసిన కారణంగా బలహీనాత్మలుగా అయిపోయారు. वो ही कमजोर आत्माएं అదే బలహీనాత్మలు नंबरवार नारायण నెంబర్ వారు నారాయణులు द्वापर युग से ద్వాపర యుగం నుండి ऊपर से आने वाले धर्म पिताओं के పైనుండి వచ్చేటటువంటి ధర్మపితలు अधीन बन जाते हैं. ఆధీనంగా అయిపోతారు. वो धर्म पिताएं ఆ ధర్మపితలు उनके शरीर को कैप्चर करते हैं వారి యొక్క శరీరాలని క్యాప్చర్ చేస్తారు और दूसरे धर्म में कन्वर्ट करके ले जाते हैं. మరియు వేరే ధర్మాలలోకి కన్వర్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. न यहाँ सुख असली मिला, ఇక్కడ కూడా అసలైన సుఖం లభించలేదు. जो संगम युग में असली सुख लेना था, సంగం యుగంలో ఏదైతే అసలైన సుఖాన్ని తీసుకోవాలో, बुद्धि की सदगति, బుద్ధి యొక్క సద్గతి, मन बुद्धि की सदगति नहीं ले सके. మనసు బుద్ధి యొక్క సద్గతిని తీసుకోలేకపోతారు. और वहाँ भी మరియు అక్కడ కూడా सदगति नहीं होती है, సద్గతి అవ్వదు, दुर्गति ही समझो. దుర్గతి అనుకోండి.
तो हम ब्राह्मणों के लिए అయితే బ్రాహ్మణులైన మన కోసం सदगति का बेहद का अर्थ है। సద్గతి యొక్క బేహద్దు అర్థం ఉంది. किसकी सदगति? ఎవరి యొక్క సద్గతి? शरीर के सुख की सदगति चाहिए, శరీరం యొక్క సద్గతిది సుఖం కావాలా? సుఖం కావాలా? संगम में సంగమంలోని या मन बुद्धि रूपी आत्मा की सदगति? లేక మనసు బుద్ధి రూపి ఆత్మ యొక్క సద్గతినా? सत माने ऊपर, సత్ అంటే పైన. क्या ఏంటి? सदगति। సత్గతి. दो माने नीचे, దు అంటే కింద. दुष्ट गति, దుష్టగతి. राक्षसी गति। రాక్షసి గతి. राक्षसों का सुख मिलेगा రాక్షసుల యొక్క సుఖం లభిస్తుంది धर्म में कन्वर्ट होने के बाद। వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిన తరువాత. ये राक्षसी सुख है कर्मेंद्रियों का। ఈ కర్మేంద్రియాల యొక్క సుఖం రాక్షసి సుఖం అయ్యింది. कामेंद्रियों का सुख కామేంద్రియాల యొక్క సుఖం देवताओं का सुख नहीं है। దేవతల యొక్క సుఖం కాదు. इस राक्षसी सुख में ఈ రాక్షసి సుఖంలోని खुद भी गिरते हैं స్వయం కూడా పడతారు और अपनी सारी फॉलोअर प्रजा को भी మరియు తమ మొత్తం ఫాలోవర్ ప్రజల్ని కూడా नीचे गिरा देते हैं। కింద పడేస్తారు. अभी ब्राह्मण जीवन में बहुत खुश हो रहे हैं। ఇప్పుడు బ్రాహ్మణ జీవితంలోని చాలా సంతోషిస్తున్నారు. कि हमारे बहुत फॉलोअर्स हो गए। ఏమనంటే మా ఫాలోవర్స్ చాలా మంది అయిపోయారు. लेकिन కానీ ये नहीं सोचते ఇది ఆలోచించరు. कि शेर का बच्चा एक बनाना ज्यादा श्रेष्ठ, సింహం లాంటి పిల్లవాడు ఒక్కడిని తయారు చేసుకోవటం శ్రేష్టమా? या गधेड़ों के ढेर बच्चे बनाना ज्यादा श्रेष्ठ? లేక గాడిదల్లాంటి అనేక పిల్లల్ని తయారు చేసుకోవటం శ్రేష్టమా? है సింహం లాంటి ఒక్క పిల్లవాడిని తయారు చేసుకోవటం శ్రేష్టమని స్టూడెంట్స్ అన్నారు. शेर बनना है, शेर बनाना है। సింహంగా అవ్వాలి, సింహంగా తయారు చేయాలి. ये सातों नारायण ఈ 7 మంది నారాయణులు गिरती कला के जो नारायण हैं దిగే కళల యొక్క నారాయణులు ఎవరైతే ఉంటారో वो सब వారందరూ द्वापर के आदि से लेकर के ద్వాపర ఆది నుండి తీసుకొని गिरते हुए कला के धर्मों में जाकर के పడేటటువంటి ధర్మాల్లోకి వెళ్ళి आधार बनते हैं ఆధారంగా అవుతారు. ऊपर से आने वाले धर्म पिताओं के, పైనుంచి వచ్చేటటువంటి ధర్మపితల యొక్క और उन धर्मों में कन्वर्ट हो जाते हैं। మరియు ఆ ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. उनकी सारी प्रजा उन धर्मों में कन्वर्ट हो जाती है। వారి యొక్క మొత్తం ప్రజ అంతా వారి యొక్క ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. हाँ, ये जरूर है ఇదైతే తప్పనిసరి అయ్యింది. कि सतयुग की पहली पीढ़ी का जो नारायण है సత్యుగం యొక్క మొదటి తరం యొక్క నారాయణుడు ఎవరైతే ఉంటారో वो फिर भी बबर शेर है। వారైనా కూడా ఇంకా బబ్బర్ షేర్ సింహం అయ్యారు. बाकी बाद में आने वाले మిగతాది తరువాత వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో वो जंगल के नंबरवार వారు అడవిలోని నెంబర్ వారుగా कमजोर బలహీనమైన जानवर हैं।
कोई घोड़े हैं, కొందరు గుర్రాలయ్యారు, कोई खच्चर हैं, కొందరు కంచరగాడిదయ్యారు, कोई गधे हैं। కొందరు గాడిదలయ్యారు. जो लास्ट नारायण है, ఎవరైతే లాస్ట్ నారాయణుడు ఉంటాడో कोई भी पुरुषार्थ नहीं करता, ఏం పురుషార్థమని చెయ్యరు, सिवाय కేవలం हवाई जहाजों में उड़ने के, घूमने के, फिरने के। ఏరోప్లేన్లోని తిరగడం కోసం ఎగరడం తప్ప, उस समय తిరగడం తప్ప ఆ సమయంలోని जो असली पुरुषार्थ करने वाला है, ఎవరైతే అసలైన పురుషార్థాన్ని చేసేటటువంటి వారు ఉంటారో वो राम वाली आत्मा पुरुषार्थ करती है, मनन चिंतन मंथन करने का। ఆ రాంవాలి ఆత్మ పురుషార్థాన్ని చేస్తుంది, మనన చింతనమంతన్ని చేసేటటువంటి. तो ईश्वरीय नियम के अनुसार అయితే ఈశ్వరీయ నియమానుసారంగా जो मस्ती मारता है हवाई जहाजों में उड़ने की, ఎవరైతే మస్తీని చేస్తారో ఏరోప్లేన్లోని ఎగిరేటటువంటి, और ढेर की ढेर किताबें छपा करके మరియు అనేకానేకం పుస్తకాలని ముద్రించి यज्ञ के पैसे को फालतू बर्बाद करके యజ్ఞం యొక్క పైసలని వ్యర్థంగా నష్టం చేస్తూ और ब्राह्मण समाज में और दुनिया में मान मर्तबा लेता है कि बड़ा विद्वान है। మరియు బ్రాహ్మణ సమాజంలోని, ప్రపంచం యొక్క సమాజంలోని చాలా గౌరవ మర్యాదల్ని తీసుకుంటారు, చాలా పెద్ద విద్వానుడుగా. ढेर सारे फॉलोअर्स बन जाते हैं, बोलते हैं, అనేక మంది ఫాలోవర్స్ తయారైపోతారు, అంటారు. उन्हें एडवांस ज्ञान देने वाले सुनाने जाएंगे तो कहेंगे ఆ అడ్వాన్స్ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు వినిపించినట్లయితే అంటారు, हमारे जगदीश भाई मानेंगे, మా జగదీష్ భాయ్ ఒప్పుకున్నట్లయితే तब मानेंगे। అప్పుడు మేము ఒప్పుకుంటాము, हमारी कुमारका दादी मानेंगी, మా కుమారకా దాది ఒప్పుకున్నట్లయితే तब हम भी मान जाएंगे। అప్పుడు మేము కూడా ఒప్పేసుకుంటాము. अरे तुम्हारी कुमारका दादी అరే మీ యొక్క కుమారకా దాది न ईश्वर को पहचाना, न ఈశ్వరుణ్ణి కూడా గుర్తించలేదు, उनके बाप ने पहचाना ब्रह्मा। వారి యొక్క తండ్రి అయిన బ్రహ్మ కూడా గుర్తించలేదు. न पहचानने के कारण గుర్తించలేని కారణంగా जो ईश्वर का सच्चा रास्ता है, ఈశ్వరుని యొక్క సత్యమైన మార్గం ఏదైతే ఉంటుందో उसमें दीवार बन करके सामने खड़ी हो गई। దాని ఎదురుగా గోడగా అయ్యి ఎదురుగా నిలబడిపోయింది. उसी दीवार की पूजा आज मुसलमानों में होती है मस्जिद में। ఆ గోడ యొక్క పూజే ఈ రోజు ముసల్మాన్లలో అవుతుంది, పూజ అవుతుంది. वो मस्जिद में जड़ दीवार दिखाई गई। ఆ మస్జిద్లోని జడమైన గోడని చూపించేశారు. है संगम युग में चैतन्य दीवार, సంగం యుగంలోని చైతన్యమైన గోడ అయ్యింది అవ్వడానికి, जो न दूसरों को आगे बढ़ने देती है, न ఎవరైతే స్వయం కూడా ముందుకు వెళ్ళరో, ఇతరుల్ని కూడా ముందుకు వెళ్ళనివ్వరో, खुद आगे बढ़ सकती है। మరియు స్వయం కూడా ముందుకు వెళ్ళకుండా ఉంటారో, भले व्यर्थ का अहंकार दिखा सकते हैं, భలే వ్యర్థమైన అహంకారాన్ని చూపించగలుగుతారు. बड़े बड़े पोस्टर छपाएंगे, పెద్ద పెద్ద పోస్టర్లని ముద్రిస్తారు, ऊपर सूर्य పైన సూర్యుడు, शिव का चित्र बना के रखेंगे, శివుని యొక్క చిత్రాన్ని తయారు చేసి పెడతారు, नीचे कुमार का दादी का फोटो, కింద కుమారకా దాది యొక్క ఫోటోని, शंकर जी बैठे हैं ऊपर, శంకర్జీ కూర్చొని ఉన్నారు పైన, बीच में जानकी दादी का फोटो, మధ్యలోని జానకి దాది యొక్క ఫోటోని,
विष्णु जी महाराज बैठे हैं, విష్ణుజీ మహారాజు కూర్చొని ఉన్నారు. के नीचे गुलजार दादी का फोटो, వారి కింద గుల్జార్ దాది యొక్క ఫోటో. ब्रह्मा जी बैठे हैं, బ్రహ్మాజీ కూర్చుని ఉన్నారు. ये है त्रिमूर्ति. వీరయ్యారు త్రిమూర్తులు. क्योंकि ఎందుకంటే बाप का परिचय ही नहीं, తండ్రి యొక్క పరిచయమే లేదు. हम ही ब्रह्मा का पार्ट बजाने वाले, हम మేమే బ్రహ్మ యొక్క పాటని చేసేటటువంటి వారిమి, ही विष्णु, हम మేమే విష్ణువు, ही शंकर. మేమే శంకరుడిమి. शंकर कोई अलग से नहीं होता, శంకరుడు వేరుగా ఎవ్వరు ఉండరు, विष्णु कोई अलग से नहीं होता. విష్ణు వేరుగా ఎవ్వరు ఉండరు. ये सब हम लोगों का पार्ट है. नंबर वार ఇవన్నీ నెంబర్ వారుగా మా పాటలు అయ్యాయి. ब्रह्मा विष्णु शंकर బ్రహ్మ విష్ణువు शिवो శంకరుడు. हम, శివోహం, हमारे अंदर शिव आता है. మాలో శివుడు వస్తారు. हम नई दुनिया बनाएंगे. మేము కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాము. ब्रह्मा बाबा तो बेचारे मर गए. బ్రహ్మ బాబా పాపం మరణించేశారు. तो ऐसा ऐसा अहंकार पाल करके जो चलते हैं, అయితే ఆ విధంగా అహంకారాన్ని పాలించి పోషించుకొని ఎవరైతే నడుస్తారో वो यहाँ मान मर्तबा तो ले लेते हैं, వారు ఇక్కడ గౌరవ మర్యాదలను అయితే తీసేసుకుంటారు. क्योंकि बाप चाहते हैं ఎందుకంటే తండ్రి కోరుకుంటారు कि हर एक की इच्छा पूर्ति होनी चाहिए. ప్రతి ఒక్కరి కోరిక పూర్తి అవ్వాలి. ब्राह्मण जीवन में బ్రాహ్మణ జీవితంలోని बड़ी बलिहारी है, చాలా పెద్ద బలిహారం ఉంది. बुद्धि की बलिहारी. బుద్ధి యొక్క బలిహారం. बुद्धि माने अकल, मत, బుద్ధి అంటే తెలివి, మతం, श्रेष्ठ मत. శ్రేష్టమైన మతం. कोई श्रेष्ठ मत पर चल पड़ते हैं, కొందరు శ్రేష్ట మతం మీద నడుస్తారు, कोई श्रेष्ठ मत पर नहीं चल पाते. కొందరు శ్రేష్ట మతం మీద నడవలేకపోతారు. देहधारियों में फंस मरते हैं. దేహదారుల్లోనే ఇరుక్కొని చేస్తారు. दादी, దీది, దాది, दादा, దాదా, बस అంతే भगवान मान लिया. భగవంతుడుగా అనేసుకున్నారు, ఒప్పేసుకున్నారు. यही हमारी सदगति करने वाले. వీరే మా సద్గతిని చేసేటటువంటి వారు. तो जब ऐसी दुनिया की शूटिंग होती है, అయితే ఎప్పుడైతే అటువంటి ప్రపంచం యొక్క షూటింగ్ అవుతుందో उसमें దానిలోని पंडा बाप, పండా తండ్రి, जो गुप्त पांडवों का बाप है, ఎవరైతే గుప్త పాండవుల యొక్క తండ్రి ఉంటారో वो अति गुप्त पार्ट बजाता है. వారు చాలా గుప్తమైన పాత్రని అభినయిస్తారు. पांडव भी गुप्त पार्ट बजाते हैं. పాండవులు కూడా గుప్తమైన పాత్రని అభినయిస్తారు. उनका पद, मान, मर्तबा వారి యొక్క పదవి, గౌరవ మర్యాదలు सब कुछ गुप्त रखने का प्रयास करते हैं. అన్ని గుప్తంగా పెట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. है तो नंबर बार. అవ్వడానికి నెంబర్ వారుగా అయ్యారు. इनकी बुद्धि में ज्ञान ज्यादा है, ఎవరి బుద్ధిలోనైతే జ్ఞానం तो ఎక్కువగా बाप ఉంటుందో समान पुरुषार्थ करते हैं गुप्त रहने का. వారు తండ్రి సమానంగా గుప్తంగా ఉండేటటువంటి పురుషార్థంని చేస్తారు. बुद्धि में कम है బుద్ధిలో తక్కువగా ఉన్నట్లయితే तो दूसरों को दिखा दिखा करके करते हैं यज्ञ में. అప్పుడు యజ్ఞంలోని వేరే వారికి చూపించి చేస్తారు. जबकि बाप कहते हैं, కానీ తండ్రి అయితే అంటారు, ब्रह्म वाक्य है, బ్రహ్మవాక్యం ఉంది, एक हाथ देने वाला, ఒక చెయ్య ఇచ్చేటటువంటిది, देने वाला ఇచ్చేది, और दूसरा हाथ लेने वाला. మరియు రెండోది తీసుకునేది. तीसरे को अगर पता चल गया మూడవ వారికి ఒకవేళ తెలిసిపోయినట్లయితే तो उसकी ताकत, అప్పుడు దాని యొక్క శక్తి, दान की ताकत ही कम हो जाती है. దానం యొక్క శక్తి తగ్గిపోతుంది.
फिर क्या होता है? మళ్ళీ ఏమవుతుంది? एक से दूसरे को, दूसरे से तीसरे को, तीसरे से चौथे को, ఒకరి నుండి రెండో వారికి, రెండో వారి నుండి మూడో వారికి, మూడో వారి నుండి నాలుగో వారికి पता चलता जाता है। తెలుస్తూ వెళ్తుంది. देने वाला दिखा करके इसलिए देता है ఇచ్చేటటువంటి వారు చూపించి ఎందుకు ఇస్తారంటే कि जिनके सामने हम देते हैं उनके सामने हम बड़े दिखाई देंगे। ఎవరి ఎదురుగా అయితే మేము ఇస్తామో వారి ఎదురుగా మేము పెద్దగా కనిపిస్తాం. हम बड़े दाता हैं, మేము చాలా పెద్ద దాతమయ్యాము. हमको मान मर्तबा यज्ञ में ज्यादा मिलेगा। మాకు గౌరవ మర్యాదలు యజ్ఞంలో ఎక్కువగా లభిస్తాయి. लेकिन है उल्टी खोपड़ी। కానీ చాలా వ్యతిరేకమైన పుర్రె అయ్యింది. ये गुह्यात गुह्यतरम ज्ञानम, ఈ గుహ్యతర జ్ఞానం, गुह्यते गुह्य ज्ञान है, గుహ్యమైన జ్ఞానం అయ్యింది. गुह्य राज विद्या है, గుహ్యమైన రాజవిద్య అయ్యింది. इस ज्ञान को ఈ జ్ఞానాన్ని जितना गुप्त रखेंगे, ఎంత గుప్తంగా పెడతాము प्रैक्टिकल जीवन में ప్రాక్టికల్ జీవితంలో धारण करने के लिए ధారణ చేయడం కోసం उतना फायदा होगा। అంత ఫలితం అవుతుంది. ఓం శాంతి. విసిడి నంబర్ 2416, త్రిశూర్, కేరళ. ఓం శాంతి.